హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూసినట్లయితే మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ నెల 19 నుంచి కానిస్టేబుల్ శిక్షణ అని ఒక మెయిన్ హెడ్డింగ్తో మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ట్రైనింగ్ కసరత్తు ముమ్మరం, డీజీపీ సమీక్ష. సరే, మనం పూర్తి వివరాలు చూసినట్లయితే కానిస్టేబుల్ శిక్షణ ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ట్రైనింగ్ ప్రారంభించడంపై ఉన్నతాధికారులు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేశారు. పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో మౌలిక వసతుల కల్పన, ఇండోర్ అవుట్డోర్ శిక్షణకు సంబంధించిన సిబ్బంది నియామక తదితర అంశాలపైన డీజీపీ రవిగుప్తా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 15,644 కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. వీరిలో తొలి విడతలో 4,965 మందికి సివిల్ కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభించుచున్నారు. శిక్షణ ప్రారంభానికి సంబంధించి పోలీస్ ట్రైనింగ్ కళాశాలకు సమాచారాన్ని పంపారు. ఇండోర్ అవుట్డోర్లో కనీస మౌలిక వసతుల కల్పన కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ నెల 15 నుంచి కానిస్టేబుల్ శిక్షణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఫ్రెండ్స్, మనకు ఈ నెల 15 నుంచి కానిస్టేబుల్ శిక్షణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం అయితే అవుతుంది ఫ్రెండ్స్. అయితే 15 నుంచి ప్రక్రియ ప్రారంభమై కానిస్టేబుల్ శిక్షణ 19వ తారీఖు నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ నియామక పత్రాలు ఈ నెల 12వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేయబోతున్నారు. ఈ యొక్క 15,000 సంబంధించినటువంటి కానిస్టేబుల్ యొక్క నియామకాలకు భర్తీకి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఈ నెల 12వ తారీఖు నుంచి అందజేయబోతున్నారు. ఈ నెల 15వ తారీఖు నుంచి ఇక్కడ మనం క్లియర్గా చూసాము. ఈ నెల 15వ తారీఖు నుంచి కానిస్టేబుల్ శిక్షణకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది. 19 నుంచి కానిస్టేబుల్ శిక్షణ వచ్చేసి మొదలు కావచ్చు. ఇదే అన్నమాట ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి డైలీ వాచ్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కానిస్టేబుల్ సంబంధించిన ఎవ్రీ అప్డేట్ మన ఛానల్లో అందించడం జరుగుతుంది. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.